ఇది ఆరోపణలు కాదు, వాస్తవాలు. వాళ్ళ నేనేమంటున్నా అంటే ఐటీ దాడులు కేసీఆర్ కేసీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కదా. బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధం ఉంటుంది. ఐటీ దాడులు ఈడీ దాడులు ఏదన్నా ఉంటే ఆల్రెడీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది బీజేపీకి అండ్ కేసీఆర్కి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్కు ఇంకెవరికో లెటర్ రాస్తే అవుతుందని అయితే నాకు అయితే నమ్మకం లేదు. అదే కాళేశ్వరం మీద కిషన్ రెడ్డి పాపము స్క్రిప్ట్ లేట్గా వచ్చినట్టుంది ఆయనకు, కిషన్ రెడ్డికి. ఆయన కూడా కిషన్ రెడ్డి గారు స్క్రిప్టే పాపం, ఆయన కూడా ఆయనకు స్క్రిప్ట్ ఇప్పుడు పంపించినట్టున్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, స్క్రిప్ట్ రాలే. ఇప్పుడు ఈ ప్రశ్న సిబిఐ అని కిషన్ రెడ్డి ఇప్పుడు స్క్రిప్ట్ చదివిండు కదా. ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి అడుగుతుండు కదా. ఈ స్క్రిప్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు పంపేది ఉండే ఢిల్లీ వాళ్ళు, అది లేటుగా వచ్చినట్టుంది. మేము కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక బహుశా మోడీ గారు అమిత్ షా గారు ఇప్పుడు పంపించిన స్క్రిప్ట్ ఇప్పుడు చదువుతున్నాడు ఆయన. దానికి వాల్యూ లేదు. ఎవరికి? కిషన్ రెడ్డి స్క్రిప్ట్కి వాల్యూ లేదు. అప్పుడు అడగాలి, ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడిగేది ఉండేది. ఇక అంతే సాలుగా, ఇంతకంటే పెద్ద జవాబు ఏం కావాలి ఆయనకు, కిషన్ రెడ్డికి? ఇంకా